హైదరాబాద్ లో అక్రమ హుక్కా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఎల్బీ నగర్ లోని సెహ్రీ కేఫ్ పై పోలీసులు మెరుపు దాడి చేశారు. అనుమతి లేకుండా హుక్కా సెంటర్ నడుపుతున్నట్లుగా గుర్తించారు. కేఫ్ ని సీజ్ చేసిన పోలీసులు 20 మందిని అరెస్ట్ చేశారు. 15 వాహనాలు, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. అక్రమ హుక్కా సెంటర్ల నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, అంటే అనుమతులు లేకుండా ఈ హుక్కా సెంటర్ నిర్వహిస్తున్నారు. అందులో నిబంధనలు కూడా అసలు కనీసం పాటించడం లేదు. పైన చూస్తే కేఫ్ లాగా ఉంటుంది, అందులో మాత్రం హుక్కా సెంటర్లు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు. ఇట్లా చాలా వరకు ఈ నాగోల్ లిమిట్స్ లో పోలీసులు ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో ఈ యొక్క దాడులు కొనసాగించారు. నిన్న రాత్రి అంతా కూడా ఈ దాడులు కొనసాగాయి. 20 మంది ఎవరైతే లోపల హుక్కా సేవిస్తున్నటువంటి వారిని అదుపు తీసుకోవడంతో పాటు అందులో పనిచేస్తున్న మరో 5గురు కూడా అరెస్ట్ చేశారు. అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇష్టారాజ్యంగా ఇలాంటివి నిర్వహిస్తున్నట్టు చెప్తున్నారు. కేవలం ఇక్కడే కాకుండా ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, మల్లగూడ, చంద్రనగర్ ఇలాంటి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా చేరుకుని ఈ హుక్కా సేవిస్తున్నట్టు గుర్తించారు. వీరి వద్ద నుంచి 15 వాహనాలు కూడా స్వాధీనం చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే ఇలాంటివి ఇంకా అంటే అనుమతులు లేకుండా నిర్వహిస్తారు వాటిపై కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ హుక్కా పేరుతో అందులో కొంత మత్తును కూడా చేస్తున్నట్టుగా కూడా వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలోనే ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే హుక్కా సెంటర్ నిర్వహించాలంటే దానికి చాలా అనుమతులు ఉంటాయి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వీటిని నిర్వహిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించడంతోనే ఈ దాడులు చేసి వీళ్ళందరినీ సేవిస్తున్న వారిని, ఆ హుక్కను ఎవరైతే తీసుకుంటున్న వారిని, తర్వాత నిర్వాహకులను కూడా అదుపులో తీసుకున్నారు. ఇక ముందు ఇలాంటి చేస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు.